పల్లెదారులకు మోక్షం లభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి రహదారులను పరిశీలిస్తుండటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రహదారుల నాణ్యతపైన దృష్టి సారిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో పవన్ సోమవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేస్తున్న రహదారులు పనులను తనిఖీ చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. 2 నెలల కిందట పెనమలూరు పరిధిలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలో పవన్ పలు రహదారుల నిర్మాణానికి వేదికపై నుంచి హామీ ఇచ్చారు. వెంటనే నిధులను విడుదల చేయించి ఆ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రహదారి పనులు నాణ్యతను పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ పెనమలూరు వచ్చారు. కాంకిపాడు బస్టాండ్ నుంచి గొడవర్రు మీదుగా రొయ్యూరు వెళ్లే రహదారి అత్యంత అధ్వానంగా ఉండేది. ఆ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు పల్లె పండుగకు వచ్చిన పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రహదారి పనులు జరుగుతుండటంతో నాణ్యత తనకి పవన్ వచ్చారు. పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంట్లో వస్తుంది సార్. దీంట్లో వాట్ ఎవర్ దట్ శాండ్ వాట్ ఎవర్ వి కీప్ సార్, దట్ ఈస్ ఫిల్టర్ మీడియం సార్, ఫిల్టర్ బెడ్. దాంట్లో వాటర్ పర్కలేట్ అయిపోయి కింద వస్తుంది సార్. ఇలాంటిది 2 ఉన్నాయి సార్ మనకు, 30 KL సార్. ఈ 2 నుంచి కూడాను మనకు సంపుకు పోతుంది సార్. యాక్చువల్లీ అది నెక్స్ట్ ఒకటి 4 hours పడుతుంది సార్ దీంట్లో అంటే ముందు రాళ్ళు ఉంటే చాలా ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే సార్, ఆ ఫిల్టర్ మీడియమే మొత్తము చేంజ్ చేయాలి సార్. అది పీరియాడికలీ ఇలా ఉండదా, ఇలా అయిపోయింది, వాటర్ ఇలా వస్తాయి. ఇసుక ఇలా అయిపోయిందా? అవును సార్, ఇప్పుడు ఇలా ఉండాలి సార్, ఇలా అయిపోయింది సార్. ఇప్పుడు ఇది నీవు మనం తీసుకున్న తర్వాత మనం చేస్తున్నాం. సో మనం ఈ ఫిల్టర్ బెడ్లు ఏం చేస్తాం ఇలా ఎన్ని ఉంటాయి? ఇసుక ఒకటి, ఫస్ట్ ఏది? ఫస్ట్ బ్రిక్ 20 mm, 6 mm, 12 mm, 4 side, ఆ తర్వాత పైన సైడ్